పావని డైరీస్. నేను ఈరోజు మిక్సీ ఎలా క్లీన్ చేసుకోవాలో చాలా క్లియర్గా చూపించబోతున్నా. చాలా రోజుల నుంచి ఉన్న డర్ట్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా అనేది అందరి ఇళ్ళలోనూ కంపల్సరీ ఉంటుంది. దీంట్లో 1 స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. వెనిగర్ లేకపోతే దానికి రీప్లేస్మెంట్ ఏం యూజ్ చేయాలని ప్రీవియస్గా దోశ ప్యాన్ క్లీనింగ్ వీడియోలో చాలామంది అడిగారు. వెనిగర్ లేకపోతే కనుక దానికి బదులు లెమన్ కూడా యూస్ చేసుకోవచ్చు. లెమన్ కూడా ఈక్వల్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. బట్ నా దగ్గర వెనిగర్ లెమన్ రెండు ఉన్నాయి. సో నేను రెండు కలిపి యూస్ చేస్తున్నాను బెస్ట్ రిజల్ట్స్ కోసం. సో దీన్ని ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో బబుల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే పాత బ్రష్, మన దగ్గర టూత్ బ్రష్ లాంటివి పాతవి ఉంటాయి కదా, సో అలాంటి పాత బ్రష్ ఒక బ్రష్ తీసుకుని ఈ మిక్చర్లో మొత్తం తీసుకుని దాన్ని మిక్సీకి అప్లై చేసుకోవాలి. ఎక్కడెక్కడ డర్ట్ ఉందో, ఎక్కడెక్కడ జిడ్డుగా ఉంటుందో అక్కడ అన్ని ప్లేసెస్లోనూ అప్లై చేసుకోవచ్చు. మోటార్లోకి లోపలికి వెళ్తాయనే ప్రాబ్లం ఏం లేదు. మోటార్లోకి వెళ్ళకుండా కొంచెం థిక్గానే కన్సిస్టెన్సీ అనేది ఉంది. సో మోటార్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. సో నేను నీట్గా మొత్తం బ్రష్ తోటి మొత్తం అంతా అప్లై చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న బ్రష్ తోటి ఇలా అప్లై చేసుకుని ఎక్కడెక్కడ కార్నర్స్ దగ్గర ఎక్కడెక్కడ డర్ట్ అనేది ఉందో, ఎక్కడెక్కడ గ్రీజీగా అంటుకుపోయిందో, కొంచెం అదేంటంటే మనం రెగ్యులర్గా తుడుస్తూ ఉంటాము, బట్ ఎక్కడో కార్నర్స్లో ఎడ్జెస్లో అలా ఎండిపోయి ఉంటుందన్నమాట. సో అది చాలా తొందరగా రిమూవ్ అవ్వదు అస్సలు. సో దాన్ని అసలు చాలా టైం పడుతుంది అనమాట తుడవడానికైనా సరే. సో నేనేం చేస్తూ ఉంటానంటే రెగ్యులర్గా తుడుస్తూ ఉన్నా కానీ ఒక 15 రోజులకు కానీ లేదంటే ఒక 1 మంత్కి కానీ ఇట్లా డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటాను అనమాట. డీప్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల నా మిక్సీ ఎప్పుడు కొత్త దానిలా కనిపిస్తుంది. అండ్ ఉన్న డర్ట్ అంతా కూడా ఆ చిన్న పార్టికల్స్ అనేవి ఉండిపోతాయి, ఫుడ్ పార్టికల్స్ అనేవి. సో అవి తొందరగా పోవు, అలా అంటికిపోయి ఉంటాయి. సో అవి కొంచెం చూడడానికి కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలా నీట్గా డీప్ క్లీనింగ్ చేసుకుంటే అది చాలా కొత్త దానిలో మెరుస్తూ ఉంటుందన్నమాట. సో నేను ఇలా అప్లై చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లానే వదిలేస్తున్నాను. అలా వదిలేస్తే అది మొత్తం ఆ గ్రీజీనెస్ అంతా పోతుందన్నమాట. చాలా ఈజీగా త్వరగా రిమూవ్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్ మిక్సీ డీప్ క్లీనింగ్కి పెట్టుకున్నారంటే మిక్సీ మాత్రం కొత్త దానిలో మెరుస్తుంది. సో దీనికి బ్యాక్ సైడ్ కూడా మనం కొంచెం దీన్ని అప్లై చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అంత వాటరిష్గా ఉన్నది మాత్రం అప్లై చేయకూడదు, ఎందుకంటే మోటార్లోకి వాటర్ వెళ్ళిందంటే మిక్సీ కాలిపోయే ప్రమాదం ఉంది. సో వాటర్ అనేది ఎప్పుడు మోటార్ ఉన్న సైడ్ కానీ అండ్ ఎలక్ట్రిసిటీ ఉన్న సైడ్ కానీ మనం అప్లై చేయకూడదు. ఇలా స్పాంజ్ కమ్ స్క్రబ్ లాంటివి తీసుకుని నేను కొంచెం వాటర్లో తడిపి దాన్ని నీట్గా తుడిచేస్తున్నాను. మన దగ్గర స్కాచ్ బ్రైట్ ఉంటుంది, దాంతో కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఏంటంటే పైన జిడ్డుగా కొంచెం అంటుకుపోయి ఏమన్నా ఉంటే కనుక అవి నీట్గా వైప్ అవుతాయి అన్నమాట. సో మన దగ్గర ఉన్న వైప్తో కూడా మనం వైప్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇలా కొంచెం డీప్ క్లీనింగ్ అనేది చాలా ఈజీగా త్వరగా అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నేను దీన్ని మొత్తం నీట్గా తుడిచేసుకుంటున్నాను. సో బ్యాక్ సైడ్ కూడా నేను నీట్గా దీని వాటర్ అది ఏం వెళ్ళకుండా నేను ముందే తుడిచేసుకుంటున్నాను అనమాట. ఎలక్ట్రానిక్స్ క్లీన్ చేసుకోవాలంటే మాత్రం ప్లగ్ సాకెట్ అనేది పెట్టి ఉంచుకోండి. పవర్ సాకెట్ నుంచి తీసేసిన తర్వాతనే క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసుకోండి. అది సేఫ్ అండ్ సెక్యూర్ కూడా. సో నేను ఇదంతా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బడ్ తీసుకుని ఇక్కడ కార్నర్ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, సన్నగా కనబడుతున్నాయి. సో ఆ ఎడ్జెస్లోకి దూర్చి ఆ లోపల ఉన్న మట్టిని కూడా తుడుస్తున్నాను. సో ఇలా కాకపోతే ఏమన్నా ఒక క్లాత్కి ఏమన్నా చిన్న పుల్ల పెట్టి కూడా తుడవచ్చు, లేదంటే ఒక నైఫ్ పెట్టి కూడా ఆ ఎడ్జెస్ కార్నర్ని అనేది తుడుచుకోవచ్చు. సో ఈ కార్నర్ ఎడ్జెస్లో ఉన్న డర్ట్ని కూడా నేను ఈ బడ్తో తుడుస్తున్నాను. చాలా నీట్గా వస్తుంది, ఎందుకంటే ఇందులోకి ఫింగర్ వెళ్ళదు, స్క్రబ్ వెళ్ళదు, క్లాత్ కూడా వెళ్ళదు. సో ఇలాంటి బడ్ లాంటివి అయితే బాగా యూజ్ అవుతాయి అండ్ చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. చాలా రోజుల నుంచి తుడవకపోయినా కానీ ఎండిపోయి అలా డర్ట్ అంతా పేరుకుపోయి ఉంటుంది, కాబట్టి రిమూవ్ అవడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఇలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే కనుక చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అండ్ కొత్త దానిలో అయితే కనిపిస్తుంది. సో ఈ కార్నర్స్ దగ్గర అయితే ఈ బటన్ దగ్గర, పవర్ బటన్ దగ్గర అయితే మనకి చాలా డర్ట్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సో నేను మొత్తం అంతా తుడిచేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ అంతా స్పాంజ్ తోటి నీట్గా తుడిచేసి అండ్ ఒక పొడి క్లాత్ తీసుకుని ఆ పొడి క్లాత్తో మొత్తం అంతా తుడిచేసుకుంటున్నాను, తడి ఎక్కడ ఉండనివ్వకుండా. అండ్ తడి ఉండగా మాత్రం మిక్సీ అనేది ఆన్ చేయకండి, షాక్ కొట్టే ప్రమాదం ఉంది. సో నీట్గా తుడిచేసుకున్న తర్వాత
మిక్సీ అనేది నాకు కొత్త దానిలా కనిపిస్తుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగుంటుంది రిజల్ట్స్ అనేవి. అండ్ ఇదే కాదు, ఎలక్ట్రానిక్స్ ఏమైనా సరే మనం యూజ్ చేయాలనుకుంటే ఇలా డర్ట్ అది పట్టేస్తుంది. మిక్సర్లు కానీ గ్రైండర్స్ కానీ ఇలా రెగ్యులర్గా యూజ్ చేసే వాటిని మనం ఇలా డీప్ క్లీనింగ్ చేసుకుంటే కనుక ఎప్పుడు చూసినా కొత్త దానిలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ తడి అనేది లేకుండా మాత్రం నీట్గా తుడుచుకోవాలి. సో ఈ టిప్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ట్రై చేస్తే కనుక మీకు ఎలా నచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. అండ్ మిక్సీలే కాదు, గ్రైండర్స్ కూడా మనం నీట్గా డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో. చూసారు కదా నా మిక్సీ కొత్త దానిలా ఉంది. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.